నమస్కారం. నిన్నటి దినమున కూటమి ప్రభుత్వానికి సంబంధించి శివచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఒక లీడర్, ఆయన ప్రిస్టేషన్లో టెంప్ట్ అయి ఏదేదో మాట్లాడినాడు. ఆయనకే ఆ సభ్యత ఇంకొకటో ఏమన్నా అనుకో, ఆయనకే వదిలేస్తాడా. అటువంటి మాటలు మాకైతే రావు. ప్రెస్ ముందుకు వచ్చి ఏదైనా ఓ పద్ధతి ప్రకారం మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. దానికంటే ట్రిపుల్ మాట్లాడగలుగుతాం, అయితే మాట్లాడదలుచుకోలే. ముఖ్యంగా నేను అడిగేది ఎమ్మెల్యే గారిని, కొండారెడ్డిని. నిన్న మీ శివచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు. ప్రెస్ మీట్లో నాకు 11 ఏళ్ళకు వచ్చింది అంటున్నాడు. టెండర్లో పాల్గొన్నా, 11 ఏళ్లకు నాకు లీజు వచ్చింది కాబట్టి నేను అక్కడ బోర్లు వేస్తాడా, బిల్డింగులు కట్టుకుంటానో, ఇంకోటి చేసుకుంటానో, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటున్నాడు. ఎమ్మెల్యే గారు, మేము అడుగుతుండేది సూటిగా మిమ్మల్ని. మీ వాడు చేసేటప్పుడు మిమ్మల్ని అడగాల్సిన బాధ్యత మాకుంది. ఏమని ఉంది అక్కడ? 11 ఏళ్లకు టెండర్ పిలిచింది వాస్తవం, ఆయన పాడుకుంది వాస్తవం. ఆయన 1 సంవత్సరం అంటే డిపాజిట్ ఏ రోజైతే పాడుకుంటామో ఆ రోజు డబ్బులు కట్టినది 1,15,900 కట్టింది వాస్తవం, మేమేం కాదనలే. ఆ తర్వాత ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది గవర్నమెంట్. రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏం ఫ్రేమ్ చేసింటుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ విధంగా పాట పాడుకోవాలా, ఏ విధంగా డబ్బులు కట్టాలా, ఏ విధంగా చెయ్యాలనే దాంట్లో ఉంటుంది. వీళ్ళకు తెలుసో తెలియదో ఎమ్మెల్యే గారు 28వ కాలంలో ఏమని ఉంది? పాట నిర్వహించిన ఆస్తి హెచ్చుపాటదారునికి ఉన్నతాధికారుల నుండి ఆమోదం ఉత్తర్వులు అందిన తర్వాత షెడ్యూల్ ఆస్తి స్వాధీనపరచబడును అని క్లియర్గా ఉంది. ఇది చూసినారో చూడలేదో మీరు? మీకేమన్నా ఉన్నతాధికారుల వద్ద నుంచి ఏమన్నా మీకు లెటర్ వచ్చిందా? ఈ 11 ఏళ్లకు మీకు స్వాధీనపరుస్తున్నాము అని ఉంటే చూపి. నీకు ఛాలెంజ్, ఈ రోజుటి వరకు ఛాలెంజ్ నీకు. కొండారెడ్డికి కానీ ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉండా. మీ కార్యకర్త నిన్న ప్రెస్ మీట్ పెట్టాడే, దానికి మీరే జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ ఉంది? లెటర్ ఉందా? లెటర్ వచ్చిందా? ఎట్లొచ్చింది? రాలే, ఇప్పటికి రాలే. రాకోకుండానే బోర్ ఎట్టేస్తాడు. ఎట్లా అతను దౌర్జన్యంగా లైన్ లేసి ఎన్ని ఎట్లా చేస్తాడు, ఎట్లా భూమి పూజలు చేస్తాడు? ఇంత క్లియర్గా ఈ రూల్స్లో ఉంటే అంత దౌర్జన్య మాటలు మళ్ళీ వేరే విధంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆ దాంట్లోకి నేను దౌర్జన్యంగా పోయినాను అంటాడు. నువ్వు దౌర్జన్యంగా వేసి నువ్వు భూమి పూజలు చేసుకొని నువ్వంతా చేసి నన్ను దౌర్జన్యపరుని అంటావు. నేను పోతే కేసులుగా పెడతా అంటావు. నా మీద కాదు పెట్టాల్సింది ఎమ్మెల్యే గారు కేసు. శివచంద్రారెడ్డి కొడుకు మీద పెట్టాలా. ఏ ఆమోదం లేకోకుండా, ఏ లెటర్ లేకోకుండా ఆయన పోయి అక్కడ పని చేసిన దానికి పోలీస్ కేసు అధికారుల ద్వారా మీరు పెట్టియాలా. మీరెందుకు పెట్టిస్తారు? పెట్టియారు. మీ కొడుకు చెప్పినా కదా, తెర ముందర శివచంద్రారెడ్డి, తెర వెనకల మీ కొడుకు, ఆ పైన మీరుని. ఏముంటే శివచంద్రారెడ్డి మీద కేసు కట్టి ఎట్లా భూమి పూజ చేస్తావు, ఎట్లా బోర్లు వేస్తావు, ఎట్లా లైన్లు వేస్తావని నీకే భాగం లేకపోతే, మీ కొడుకు సంబంధాలు లేకపోతే ఎందుకు కట్టియావు శివచంద్రారెడ్డి మీద? ఏ అధికారంతో ఆయన అక్కడికి పోయినాడు? నా మీద కేసు కడతా అంటాడు, నా మీద పరువు నష్టం దావా వేస్తా అంటాడు. అయ్యా శివచంద్రారెడ్డి, నీకు ప్రొద్దుటూరులో పరువు అనేది ఉంటే కదా నా మీద నీకు పరువు నష్టం దావా వేయనీకి. నీకు పరువు ఉందే అసలు? ఇక్కడ ప్రొద్దుటూరులో బీవీఎస్ వాళ్ళ దగ్గర మజ్జిగకు లెక్క తెచ్చేది, నీ ఫోటో వేసుకునేది, నువ్వు మజ్జిగ పంచినా అని చెప్పేది. అట్లా కొల్లలుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి లక్షల రూపాయలు రాబడతావు, వేల రూపాయలు ఖర్చు పెడతావు, లోపల వేసుకుంటావు. 10 రూపాయలు అన్నం పెట్టినావు. ఎట్టెట్ట పెట్టినావు? వర్ధంతులు సంవత్సరానికి చనిపోయింటారే మన ఇళ్ళల్లో, వాళ్ళతో లెక్కలు రాబట్టకొచ్చినావు. మీ వర్ధంతి బెచ్చ లెక్క అని ఎన్నో ముసలోళ్ళది, ముతుకోళ్ళది, వృద్ధాశ్రమాలలో అట్లాంటి చేస్తారు పాపం. నువ్వు చేస్తావు అట్లాంటి. పుట్టినరోజులది, వర్ధంతులది, దివసాలది, మన భాషలో దివసాలు అంటాం మన ఊర్లలో. వర్ధంతులు ఇంకోటి ఇప్పుడు వచ్చినాయి, దివసాలు అంటున్నాం మనం. అట్టా నాలుగు లెక్కలు తీసుకొచ్చి లక్షలు బియ్యం మూటలు, శనగ మూటలు, లక్షల కోట్ల రూపాయలు దండుకుని 2 ఎకరాలు నీకు ఉన్నింది, నీకు మీ అన్నకు.
మీది కాదు పెద్ద కుటుంబం. అంటే మా కుటుంబం అంటావు. తెలుసుకో, ఊర్లో అడుగు, మీ ఊర్లోనే చెప్తారు. మేమేందో 6 మర్డర్లు చేసినాం, 100 కోట్లు భూములు ఆక్యుపై చేసినాం, ఎన్నో జగనన్న కాలనీలో 1000 మంది డబ్బులు దోచుకున్నామంటున్నారు. ఎమ్మెల్యేని కొండారెడ్డిని అడుగుతా ఉండా, 2 ఏళ్ళు అయింది ఈ మీ గవర్నమెంట్ వచ్చి. ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు నీ ఆఫీసులో? ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు? ప్రజా దర్బార్ ఏదానికి? ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే నష్టపోయినారో, ఎవరైతే మీకు పనులు జరగలేదో ఆఫీసర్ల దగ్గర, దానిపైన ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నీ ఆఫీసులో ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు ఎమ్మెల్యే గారు? నీ ప్రజా దర్బార్లో నా పైన కానీ, మా బావ పైన కానీ, మా కిరణ్ కుమార్ రెడ్డి పైన కానీ ఒక్క అర్జీ వచ్చిందా? మేము భూములు కుంభకోణం చేసినామని, జగనన్న కాలనీలో డబ్బులు దండుకున్నామని వచ్చిందా? వచ్చింటే నువ్వు ఎందుకు పోలీస్ కేసులు పెట్టిలే? ఎందుకు బహిర్గతం చేయలే? ఇట్లా ఉత్త ప్రెస్ మీట్లు పెట్టేది పోయేది. ఎలక్షన్ల ముందర ఇట్టే మాట్లాడినారు మీరు. ఈ రోజు వరకు ఒక్కటిగా అంటే ఒక్కటి, ఏమన్నా 2 కోట్లంట, 100 కోట్లంట, ఎవరో భూములు. ఇప్పుడేం మీ అధికారమే కదా. మీ ఎస్పీ, మీ సిఐలు, మీ డిఎస్పీలు, మీ ఎంఆర్ఓలు, మీరు వేసుకునే వాళ్ళే, మీరు సబ్ రిజిస్టర్లు, మీ మున్సిపల్ కమిషనర్లు, ఏ ఆఫీసులో తెలుసు? 100 కోట్ల మేము అవినీతి చేసినప్పుడు కొన్నిన్నా తెలుసలేవా? తెలుసాయా ఎమ్మెల్యే గారు? మీ శివచంద్ర రెడ్డి చెప్తున్నాడు కదా, మీరు చెప్పించున్నారు కదా ఆయనతో ఇట్లాంటివన్నీ తెలుసు. మీరు నోటీసులే రాలే అంటున్నావు. శివచంద్ర రెడ్డి నీకు 2/3/2025 నోటీసు చూసుకో. అధికారుల సంతకము, ROC నెంబరు, డేటు. అంటే నీ ఉద్దేశంలో నీకు నోటీస్ అందలే. ఎందుకు అందిండదు? నీవు నోటీస్ వచ్చింటే తీసుకోకుండా ఉండాలా. లేదంటే కొండారెడ్డి చెప్పి నోటీస్ శివచంద్ర రెడ్డికి ఇయ్యాకు, ఇచ్చినట్టు ఊరికి రాసుకోపో, వాడు మావాడే, దీంతో నాకు భాగం ఉంది అని ఆయన చెప్పిండాలా. కొండారెడ్డి గారు భాగం ఉంది కాబట్టి. ఎందుకు నోటీసులు రాలే? ఒకటి 2/3/2025 వచ్చింది, ఒకటి 24/5/2025 నోటీసులు ఇచ్చినాడు. 2 నోటీసులు ఉంటాయి. మీ వాళ్ళే కదా ఆఫీసులో. ఎమ్మెల్యే గారు తెప్పించుకోండి, నోటీసు ఇష్యూ అయిందా లేదా చూడు. శివచంద్రారెడ్డికి వాళ్ళ కొడుకు పేరుతో అయింది. ఇవన్నీ మూసిపెట్టేది ఏందో. నేను నిజాయితీ పరుణ్ణి అంటావు. ఏందో భూమి అంతా తగ్గుండేదంట, హైటు లేపినావంట. తగ్గుండేదే పాడింది నువ్వు, హైట్ ఉండేదేం పాడుకోలే. ఎట్టుండేది అట్లా పాడుకోవాలా? ఎవడి అవసరం కొద్దీ భూమి హైట్ లేపుకుంటావు, లేపుకో. లెక్క ఖర్చు పెట్టుకోవాలి, లేపుకోవాలా? ఏమో ప్రజాసేవ తిన్నా, ఏదో ఆడ మినరల్ వాటర్ అంట. అవును, ఈ 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నావే, ఎప్పుడు మినరల్ వాటర్ ఆటోనగర్లో వేయొద్దు, వేసి సప్లై చేయొద్దు? మస్తుగా స్థలం ఉంది ఆటోనగర్లో, 50 మూట్ల బెచ్చొద్దన్నారు. ఇన్నే వేయాలనా? ఇవన్నీ డ్రామాలు కాదు. సభ్యతగా మాట్లాడితే యువతల వ్యక్తులు కూడా సభ్యతగానే మాట్లాడతారు. కండ్లు దొబ్బినాయా, ఇంకొకటి ఒరే తరే అని మాట్లాడితే దానికంటే ట్రిబుల్ మాట్లాడు. రెచ్చగొట్టే మాటలు మానుకో. అట్లా రెచ్చగొడితే అది పద్ధతి కాదు. నేను మళ్ళా చెప్తాడా, మేము అవినీతి చేసి ఉంటే తేల్చండి అంటానా. మీకు దమ్ము ధైర్యం ఉంటే తేల్చండి అంటున్నా. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఏందో మేము అవినీతి చేసినాం అంటున్నారు. మీకు ఛాలెంజ్, నీకు నీ కొడుకు. మేము అవినీతి చేసి ఉంటే 2 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి ఒక్కటి కూడా నిరూపించలే. మా పైన పోలీస్ కేసులు కట్టిలే. మేము చేసింటే కదా నీ దగ్గర ప్రజా దర్బార్లో ఎవరన్నా వచ్చి ఒక అర్జీ ఇవ్వలే, నాకు ప్రధాన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్యాయం చేసినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్యాయం చేసినాడు, బంగారెడ్డి అన్యాయం చేసినాడు అని నీ దగ్గరికి ప్రజా దర్బార్లో రాలేదు అని అంటే ఎస్, మేము వెరీ క్లియర్. మాటలు ప్రెస్ ముందర వచ్చి ఎలక్షన్ల ముందర వాగి ఏదో చేసినారు. ఇప్పుడు తేల్చండి అంటున్నాం. అవి తేల్చరు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఈ దేవాలయానికి సంబంధించి ఈ శివచంద్రారెడ్డి కుమారుడు ఏ పర్మిషన్ లేకోకుండా, ఏ అధికారి నుంచి ఇతనికి పర్మిషన్ లేదు, ఇతను దౌర్జన్యంగా అక్కడ
వేస్తాడా అని అతనే చెప్తా ఉన్నాడు. ఇతని మీద పోలీసులు కేసులు కట్టాలా? వరదరాజులరెడ్డి గారు, వరదరాజరెడ్డి కుమారుడు దీనిపైన మీకు బాగాలే లేకపోతే ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఉండారు అని అడుగుతాడా? ఈ ప్రొద్దుటూరు కాపాడేది నేనే అని చెప్పింది కదా ఆ రోజు. ఇదే దీనికైనా నువ్వు కాపాడేది? ఇటువంటి ఆస్తులు శివాలయాన్ని కూడా ఇచ్చి పెట్టకుండా కొడుతున్నారు మీ వాళ్ళు. యాన్నో దొర్సాన్పల్లెలో మా బావ వాళ్ళ ఇంటికాడ ఏందో మేము 4 ఎకరాల భూమి ఎంత పో చూసుకోపో, ఆ భూమి ఉందో లేదో. మేమేమన్నా ఆక్వై చేసినామేమో, మా బావ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండొచ్చు, ఆక్వై చేసినామా? చూసుకోపోయి నువ్వు, నీ ఎమ్మెల్యే, నీ కొన్నాటి అందరుగా రాండి, ఒకసారి పరిశీలించండి. శివాలయం భూమి గురించి చెప్తున్నాం, దాని గురించి మాట్లాడాయా? ఈ శివాలయం భూమికి సంబంధించి ఇతను ఆక్యుపై చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఇతను చేయకోకుండా ఉండేదాన్ని నేను కోర్టు కూడా వేస్తూ ఉండా, త్వరలోనే కోర్టుకు పోతూ ఉండా దీనిపైన, అధికారుల మీద వీళ్ళ మీద. ఈవోకు ముందే ఫిర్యాదు చేసినాం. బెజవాడ మురళీధర్ అనే వ్యక్తిపై ఈవోకు ఫిర్యాదు చేసినాము. అట్నే దేవస్థాన చైర్మన్ కూడా ఫిర్యాదు చేసినాం. మేము అడుగుతూ ఉన్నాం, నీకు పైనుంచి ఆర్డరు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింటే ఇది నీ స్వాధీనం పరుచుకో, ఈ ఎకరా 36 సెంట్లు అని చెప్పి ఉంటే, అని చూపియ్యి అని వచ్చి ఉంటే లెటర్ చూపియ్యి అంటున్నాం. అవన్నీ చూపించుకోకుండా ఎప్పుడో ఫస్ట్ రోజు నువ్వు టెండర్లో పాల్గొనేటన్నీ చూపించేమొస్తుంది? అవి కాదన్నా, నేను అడుగుతుండే పాయింట్ ఇది. నీ దగ్గర ఎక్కడ లెటర్ ఉంది? నీకు లెటర్ లేదు. ఓవరాల్గా నీకు లెటర్ అంటే కొండారెడ్డి ఆదేశమే. కొండారెడ్డి ఆదేశించినాడు, నువ్వు పోయి ఆడ పని చేస్తున్నావు. నీకు ఎవరి లెటర్, గవర్నమెంట్ నుంచి కానీ, ఈఓ ఆఫీసుల నుంచి కానీ, ఎండి మన కడప ఎండోమెంట్ ఆఫీసర్ల నుంచి కానీ ఎక్కడి నుంచి ఒక లెటర్ రాలే. నీకు వచ్చిందంతా కొండారెడ్డి ఆదేశమే. ఇప్పుడు వేసుకోపో, నేను ఉండా అని చెప్పినాడు, నువ్వు వేస్తున్నావు. నాకు తెలిసిందంతా అదే.